హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ మామిడికాయ బంగాళదుంప కర్రీ అండి. ఈ మామిడికాయ బంగాళదుంప కర్రీ గురించి చెప్పాలంటే, రొటీన్గా తినే కర్రీస్ బోర్ కొట్టి వెరైటీగా పుల్లగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఈ కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. కాకపోతే ఈ మామిడికాయ బంగాళదుంప కర్రీ అనేది అందరికీ నచ్చదండి, కొంతమందికి మాత్రం నచ్చుద్ది. మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లా టేస్ట్గా ఉండదు. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుద్ది. లేట్ ఎందుకు మరి, ఎంతో డిఫరెంట్గా ఉండే ఈ మామిడికాయ బంగాళదుంప కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఈ మామిడికాయ బంగాళదుంప కర్రీ రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్: మామిడికాయ, బంగాళదుంప, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలానే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నటువంటి టమాటాని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా టమాటాని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కప్పు చెక్కు తీసి ముక్కలుగా కోసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలానే 1/2 కిలో చెక్కు తీసి ముక్కలుగా కోసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. నేను వేసుకున్న మామిడికాయ పుల్లగా ఉంది, అందుకని నేను 1/2 ముక్క మాత్రం వేసుకుంటున్నాను. మీరు పులుపు తక్కువగా తింటా అనుకుంటే మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ మామిడికాయ బంగాళదుంప కర్రీలో బంగాళదుంప ఎక్కువ ఉండేలా చూసుకోండి. మామిడికాయ తక్కువ ఉంటే సరిపోతుంది. మామిడికాయ ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది, అందుకని లైట్గా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసే టైంలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ముక్కలు లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. మీరు మసాలాలు తినము అనుకుంటే మసాలాని స్కిప్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు కూరలో వేసినటువంటి గరం మసాలా, కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో అడుగు పట్టకుండా చూసుకోండి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగరు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. బంగాళదుంప ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బంగాళదుంప కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా మామిడికాయ కాంబినేషన్తో చేసే కర్రీస్ ఇష్టపడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. మీకేమైనా ఇలాంటి వింత కాంబినేషన్లో కర్రీస్ కావాలంటే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకోసం నేను తప్పకుండా చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మన వీడియోస్ని రెగ్యులర్గా మీరు వాచ్ చేయొచ్చు.